అనిల్ రావిపూడిని ఫాలో అవుతున్న బాబీ కొల్లి. చిరు బాబీ ప్రాజెక్ట్లో మరో యంగ్ హీరో స్పెషల్ క్యామియో. చిరు కూతురి క్యారెక్టర్స్ కోసం సైతం ఇద్దరు యంగ్ హీరోయిన్స్ పరిశీలన. ఇంతకీ బాబీ చిరు ప్రాజెక్ట్లో ఆ యంగ్ హీరో ఎవరు, యంగ్ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన మనశంకర్ వరప్రసాద్ గారితో మెగాస్టార్ చిరంజీవి మరోసారి బాక్స్ ఆఫీస్ను షేక్ చేసేశారు. చాలా రోజుల తర్వాత చిరంజీవి ఖాతాలో పడినటువంటి బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇండస్ట్రీ మొత్తం ఈ సక్సెస్నే చర్చించుకుంటుంది. ఈ సినిమా సాధించినటువంటి రికార్డులు, వసూలు చూసి మెగాస్టార్ కూడా ఫుల్ జోష్లో ఉన్నారని కూడా తెలుస్తుంది. ఇదే ఉత్సాహంతో ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్ట్పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అయితే అనిల్ రావిపూడి ఫార్ములాతో డైరెక్టర్ బాబీ కూడా ఫాలో అవుతున్నాడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. చిరంజీవి కెరీర్లో 158వ సినిమాగా రాబోతున్న ఈ భారీ ప్రాజెక్ట్కు డైరెక్టర్ బాబీ కొల్లి ఇప్పుడు ఓ క్రేజీ పోస్టర్తో ఈ సినిమాను అఫీషియల్గా అనౌన్స్ చేసేశారు. అయితే లేటెస్ట్గా ఈ సినిమాకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని కూడా టాక్ నడుస్తుంది. జనవరి 25న పూజా కార్యక్రమాలతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు కూడా సమాచారం. ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే కంప్లీట్ అవ్వగా ప్రస్తుతం ఇతర ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కోసం యాక్టర్స్ని సెలెక్ట్ చేసే టీం బిజీగా ఉందట. అయితే ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై వెంకట్ కే నారాయణ, లోహిత్ ఎన్కే భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. గతంలో చిరంజీవి బాబీ కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. అదే నమ్మకంతో ఈసారి మరింత పవర్ఫుల్ మాస్ ఎలిమెంట్స్తో చిరంజీవిని చూపించబోతున్నారని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు ఫుల్ మాస్ ట్రీట్ ఉంటుందని కూడా టాక్ నడుస్తుంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చినటువంటి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాలో గెస్ట్ రోల్ ఎంత బాగా వర్కౌట్ అయిందో తెలిసిందే. మెయిన్గా వెంకటేష్ స్పెషల్ అపీరెన్స్ సినిమాకు స్పెషల్ హైప్ తీసుకొచ్చింది. ఇదే ఫార్ములాను చిరంజీవి బాబీ సినిమాలో కూడా అప్లై చేయాలని కూడా డైరెక్టర్ బాబీ ప్లాన్ చేస్తున్నారట. సెకండ్ హాఫ్లో దాదాపు 20 నిమిషాల పాటు చిరంజీవితో పాటు ఓ యంగ్ హీరో ఇంపార్టెంట్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ క్యారెక్టర్ మొత్తం ఫ్లాష్ బ్యాక్లో ఉంటుందని, కథకు స్ట్రాంగ్ ఎమోషనల్ ఇంపాక్ట్ ఇస్తుందని కూడా టాక్ నడుస్తుంది. ఈ స్పెషల్ రోల్ కోసం ఫస్ట్ తమిళ్ హీరో కార్తీ పేరు వినిపించినప్పటికీ చివరకు తెలుగు యంగ్ హీరోనే తీసుకోవాలని బాబీ ఆలోచన చేస్తున్నారట. ప్రజెంట్ ఇండస్ట్రీలో క్రేజీ ఉన్నటువంటి ఓ యంగ్ హీరోకు ఛాన్స్ దక్కే అవకాశం ఉందని కూడా సమాచారం. అయితే అఫీషియల్గా ఎలాంటి క్లారిటీ లేదు. ఈ క్యారెక్టర్ ఎవరిది అన్న దానిపై ఫ్యాన్స్లో భారీ ఇంట్రెస్ట్ అయితే నెలకొంది. ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి నటించినటువంటి విశ్వంబర సమ్మర్లో రిలీజ్కి రెడీ అవుతుంది. అలాగే దసరా ఫేమ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో మరో సినిమాకు చిరంజీవి కమిట్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ ఈ ఇయర్ మధ్యలో స్టార్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అయితే మనశంకర్ వరప్రసాద్ గారు సక్సెస్తో తిరిగి ఫామ్లోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. బాబీ డైరెక్షన్లో రాబోయేటువంటి కొత్త సినిమాలో మాస్ అవతార్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్, అలాగే ఓ యంగ్ హీరో స్పెషల్ రోల్ అనేటువంటి అంశాలు కలిస్తే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకడం ఖాయమని కూడా ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. వాల్తేరు వీరయ్య కాంబినేషన్ రిపీట్ చేస్తూ చిరంజీవి చేయబోతున్నటువంటి మెగా 158 కోసం డైరెక్టర్ బాబీ కాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో కూడా ఉన్నారు. ఈ నెల 25న పూజా కార్యక్రమాలు ఉంటాయనే సమాచారం వచ్చింది. కానీ అదే రోజున మనశంకర్ వరప్రసాద్ గారు సక్సెస్ మీట్ ప్లానింగ్ జరగబోతున్నటువంటి నేపథ్యంలో రెండూ ఉంటాయా లేక ఏదైనా డ్రాప్ అవుతుందనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఈ యాక్షన్ మూవీలో చిరంజీవికి వయసు వచ్చినటువంటి ఒక కూతురు క్యారెక్టర్ ఒకటి ఉంటుందట. దర్బార్లో రజనీకాంత్కు నివేదా థామస్ లాగా ఇందులో కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుందట. అయితే ఈ క్యారెక్టర్కి 2 పేర్లు తీవ్ర పరిశీలనలో ఉన్నాయని కూడా యూనిట్ లీక్. ఫస్ట్ చాయిస్ వచ్చేసి అనస్వర రాజన్. లేటెస్ట్గా రోషన్ మేకా ఛాంపియన్తో పలకరించినటువంటి ఈ మలయాళ భామ డెబ్యూ పరంగా కమర్షియల్ ఫలితం అందుకోలేదు. కానీ యాక్టింగ్ అండ్ గ్లామర్ అండ్ లుక్స్ ఇలా అన్ని విషయాల్లో మంచి మార్కులు అయితే కొట్టేసి డైరెక్టర్స్ దృష్టిలో పడింది. అనస్వర గురించి రామ్ చరణ్ కూడా ఎంత గొప్పగా ఫీల్ అయ్యాడో ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూసాం. సో అనస్వర బెటర్ చాయిస్ అవుతుంది. ఇక రెండో ఆల్టర్నేటివ్ ఆప్షన్ కృతి శెట్టి. ఉప్పెనలో వైష్ణవ్ తేజ్తో పాటు పరిచయమైనటువంటి బేబమ్మకు ఆ తర్వాత 1-2 హిట్లు అయితే పడ్డాయి. కానీ అటుపై సక్సెస్ లేక బ్రేక్ కోసం ఎదురు చూస్తుంది. వావతియార్ కూడా ఫ్లాపే. ఫైనల్గా ఎవరిని లాక్ చేస్తారనేది 1-2 రోజుల్లో అయితే తెలిసిపోతుంది. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నాడనేటువంటి లీక్ కూడా ఆల్రెడీ చక్కర్లు కొడుతుంది. అఫీషియల్గా ఏది అనౌన్స్ చేయలేదు. ఇక ఏఆర్ రెహమాన్ని మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నారనే ప్రచారాన్ని కూడా యూనిట్ ఖండించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి డెఫినెట్గా నిజమైన అయ్యేలా ఉంది. అయితే మనశంకర్ వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి చేస్తున్నటువంటి మూవీ కావడంతో దీని మీద పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి. సమ్మర్లో విశ్వంబర వచ్చేస్తుంది కనుక 2027 సంక్రాంతికి మెగా 158ని థియేటర్లో చూడొచ్చు. టీం అయితే మాత్రం ప్రస్తుతానికి ఇదే ప్లాన్ చేస్తుంది. ఇకపోతే ఆ స్పెషల్ క్యారెక్టర్ కార్తీక్ కాకుండా ఇంకెవరు చేస్తే బాగుంటుంది అండ్ ఎవరు అనుకునేటువంటి డిస్కషన్స్ కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నాయి.
అయితే ఈ క్యారెక్టర్స్ కోసం యంగ్ హీరో విశ్వక్ సేన్ అనుకుంటున్నట్లు కూడా టాక్ నడుస్తుంది. అండ్ విశ్వక్ సేన్ దానికి తోడు డెఫినెట్గా ఇంకొంచెం మాస్ ఎలిమెంట్స్ ఉండాలి కాబట్టి కార్తికేయ కొంచెం తీసుకుంటే బాగుంటుంది. అండ్ కార్తికేయ కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంటుంది. కాకపోతే చిరుకి మంచి వీరాభిమాని, కాకపోతే మార్కెట్ పరంగా చూస్తే అటు కార్తికేయ కంటే విశ్వక్ సేన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి విశ్వక్ని ఎక్కువగా తీసుకునేటువంటి ఛాన్సెస్ కూడా లేకపోలేదు సినిమాలో అని కూడా టాక్ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ క్యారెక్టర్ ఏదైతే కూతురు క్యారెక్టర్గా 2 క్యారెక్టర్స్ ఏదైతే అనుకుంటున్నారో ఇప్పుడు అక్కడ వచ్చేటువంటి అంటే ఫ్లాష్ బ్యాక్లో వచ్చేటువంటి ఆ 20 నిమిషాలటువంటి క్యారెక్టర్ కోసం ఫస్ట్ కార్తీని అనుకున్నా, బట్ ఏజ్ గ్యాప్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఆ రిసీవ్నెస్ కొంచెం ఇబ్బంది అవుతుంది తమిళ హీరో కాబట్టి డెఫినెట్గా తెలుగు హీరో అయితేనే కొంచెం బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో విశ్వక్ని అనుకుంటున్నట్లయితే చాలా గట్టిగా అయితే నడుస్తుంది. సో విశ్వక్ కాకుండా మేబీ ఆ క్యారెక్టర్ సుధీర్ బాబు కూడా అనుకుంటున్నారు. బట్ కమర్షియల్గా లేకపోతే ఫ్యాన్ బేస్ కానీ మార్కెట్ కానీ ఇవన్నీ చూస్తే విశ్వక్ పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపిస్తుంది. అందుకని విశ్వక్కి వెళ్ళేటటువంటి సిచ్యువేషన్స్ కూడా చాలా చాలా కనిపిస్తున్నాయి. ఇకపోతే డెఫినెట్గా చిరు మాత్రం సోలో సినిమాలు చేయాలని కూడా ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే మన శంకర్ వరప్రసాద్ హిట్టే, బట్ కాకపోతే దాంట్లో వెంకీ చెయ్యి కూడా ఉంది కాబట్టి ఫ్యాన్స్ ఓకే గుడ్ మంచి క్యామియోనే కానీ బట్ సోలో సినిమా ఎప్పుడు అని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు అనమాట. సోలో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటిది విశ్వంబర సోలోనే ఉంటుంది. అండ్ దాని తర్వాత శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో వచ్చేటువంటి ఆ సినిమా కూడా సోలోగానే ఉంటుంది. బట్ దీనికంటే ముందు కొంచెం మెగా 158లో మాత్రం బాబీ ఎవరినో ఒకరిని అంటే విశ్వక్న లేకపోతే అక్కడ కార్తికేయన ఇద్దరిట్లా ఎవరినో ఒకరిని ఫిక్స్ చేసే ఛాన్స్ ఉంటుంది ఆయన కూడా డిస్కషన్ జరుగుతుంది. అటు హీరోయిన్స్ అండ్ ఇటు హీరోస్ ఇద్దరు కూడా యంగ్ ఏదైతే యంగ్ హీరోస్ యంగ్ హీరోయిన్స్ ఉన్నారో డెఫినెట్గా 158 మూవీలో చిరులో దాంట్లో యాక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ చాలా గట్టిగా అయితే కనిపిస్తున్నట్లయితే తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా కొంచెం సోలోగా పక్కన పెడితే ఇక రాను అటు మోహన్ లాల్ క్యారెక్టర్ కూడా ఒకటి ఇంపార్టెంట్ అక్కడ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్స్ కోసం చిరుతోటి యాక్ట్ చేయాలన్న కోరిక ఇప్పుడున్నటువంటి యంగ్ హీరోస్ తోటి అందరికీ చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు. సో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి యాక్టర్కి ఇప్పుడున్నటువంటి ప్రతి యాక్టర్కి ఉంటుంది. సో అందుకోసమనే మేబీ విశ్వక్ కూడా ఈ దానికి నో చెప్పకపోవచ్చు. కాకపోతే వేరే హీరోలు ఎవరు అడిగినా కానీ సింగిల్ అంటే జస్ట్ ఒక్క విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేస్తారు, క్యారెక్టర్ ఏంటి అండ్ దాని తర్వాత ఎంతసేపు ఉంటుంది ఏంటి అని కాకుండా జస్ట్ అలా వెళ్ళిపోయేదైనా కానీ చిరుతోటి అంటే బాస్ తోటి స్క్రీన్ షేర్ చేసుకుంటే ఆ ఫీలే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కాబట్టి ఆ ఛాన్సెస్ అయితే ఉండేటువంటి ఛాన్సెస్ అయితే లేకపోలేదు. సో కాబట్టి ఈ యంగ్ హీరోస్ డెఫినెట్గా అటు కృతి శెట్టి ఆర్ అనస్వర రాజన్ ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాకపోతే ఇక్కడ హీరోస్ విషయంలోనే ఎవరు ఈ క్యారెక్టర్ ప్లే చేస్తారనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దానికి కూడా ఆ డీటెయిల్స్ కూడా మరికొద్ది రోజుల్లో బాబీ డీటెయిల్స్ అయితే బయటికి వెల్లడిస్తాయని కూడా టీం అయితే చెప్తుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం 158 మెగా 158 అటు ఫ్యామిలీ అటు మాస్ అండ్ ఇటు యంగ్ హీరో ఎంట్రీ తోటి మార్కెట్ లెవెల్లో కాదు అండ్ ఎక్స్పెక్టేషన్స్ లెవెల్లో కూడా చాలా పెద్దగా ఉండబోతున్నది ఒక క్లారిటీ వచ్చేసింది. సో చూడాలి మరి దీని మీద హీరోయిన్స్ ఎవరు అనే దాని మీద కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. దీంట్లో డెఫినెట్గా ఐశ్వర్య రాయన్ కూడా హీరోయిన్గా అనుకుంటున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు చిరుతో చేయాలంటే నయనతార చేస్తూనే ఉన్నారు. సో ఆయన ఏజ్కి డెఫినెట్గా మ్యాచ్ చేయగలిగేటువంటి హీరోయిన్స్ ఎవరన్నా ఉన్నారంటే ఆ మార్కెట్ ఆ స్టార్డమ్కి ఐశ్వర్య రాయ్ అయితే కొంచెం పర్ఫెక్ట్ జోడీ కాబట్టి ఐశ్వర్య రాయ్ని తీసుకునేటువంటి ఆలోచనలో టీం ఉన్నట్లయితే తెలుస్తుంది. బట్ దీని మీద కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు కానీ బట్ ఓవరాల్గా మాత్రం మెగా 158లో మొత్తం కాస్టింగ్ పండగ అని చెప్పొచ్చు. అటు బాస్ కావచ్చు అండ్ అనస్వర రాజన్ లేదంటే బేబమ్మ వస్తే బేబమ్మ అండ్ దాని తర్వాత అటు విశ్వక్ వస్తే విశ్వక్ ఇటు ఐశ్వర్య. సో కంప్లీట్గా ఇదొక ఒక బాలీవుడ్ సినిమాలు ఏదైతే అందరూ యాక్టర్స్ హీరోస్ మొత్తం ఒకే సినిమాలో ఎలా ఉంటారో ఇప్పుడు తెలుగు కూడా అలాంటి నేటివిటీ వచ్చేసింది అని కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.